రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా వరంగల్లోని బస్టాండ్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి. సోదరులకు రాఖీ కట్టేందుకు పుట్టింటికి వెళ్తున్నారు మహిళలు. దీంతో బస్టాండ్లని ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. గంటల తరబడి బస్సుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బస్సులు టైంకు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. రైటిక మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, హనుమకొండ బస్టాండ్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం అయితే బస్టాండ్ దగ్గర మొత్తం ప్రయాణికులతోటి రద్దీగా ఉంది. రాఖీ పండుగ కావడంతో 3 రోజులుగా కూడా ఆర్టీసీ బస్ స్టేషన్స్ అన్ని కూడా ప్రయాణికులతోటి రద్దీగా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా రాఖీ పౌర్ణమికి పుట్టింటికి వెళ్తారు ఆడబిడ్డలు, తమ సోదరులకు రాఖీ కడతారు. ఈ పండుగ పర్వదినం సందర్భంగా కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. అయితే నిన్న వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. శ్రావణ మాసానికి సంబంధించి 3వ శుక్రవారం, అంటే పౌర్ణమి ముందు వచ్చే, ఈ రోజుకు ముందు వచ్చే శుక్రవారం కావడంతో నిన్న వరలక్ష్మి వ్రతం హాలిడే. అదేవిధంగా ఈరోజు సెకండ్ సాటర్డే, రెండోది రాఖీ పౌర్ణమి కలిసి వచ్చాయి. రేపు సండే. దీంతో 3 రోజులు వరుసగా హాలిడేస్ రావడం మొత్తంగా ప్రయాణికులతో అయితే బస్టాండ్ అంతా కూడా రద్దీగా మారింది. స్పెషల్ సర్వీసులను కూడా నడుపుతున్నారు. ఏదైనా ఒక స్పెషల్ బస్సు వస్తే చూడొచ్చు మనం రద్దీ ఏ విధంగా ఉందో. ఒక్కొక్క బస్సుకు కనీసం 2 బస్సులకు వెళ్ళే అంత ప్రయాణికులతోటి ఉంది. ఒకటి ప్రభుత్వం మహిళా లక్ష్మి పథకం పెట్టిన తర్వాత కూడా మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ రాఖీ పౌర్ణమి తమ అన్నకు కావచ్చు, తమ్ముడికి రాఖీ కట్టాలని అనుకుంటారు. రాఖీ కట్టడానికి వెళ్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళతోటైతే బస్సులన్నీ కూడా రద్దీ కొడుతున్నాయి. కెపాసిటీకి మించి బస్సులలో ప్రయాణికులు వెళ్తున్నారు. ఎందుకంటే ఇవాళ రాఖీ పౌర్ణమి, ఖచ్చితంగా రాఖీ కట్టాలి. ఇంట్లో వ్రతం కావచ్చు, ఇవన్నీ చూసుకున్న తర్వాత వెళ్ళి రాఖీ కట్టేందుకు వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎక్కడి నుంచి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ డబ్బాల నుంచి భద్రాచలం వెళ్ళాలి. ఏ ఊరికి వెళ్తున్నారు? ఇల్లందు. బస్సులు ఎట్లా ఉన్నాయి? బస్ స్టాండ్ ఎట్లా ఉంది? బస్సే రావట్లేదు మాకు. ఎంతసేపు అయింది? గంటన్నర అయింది మాకు. గంట సేపు దాటింది. ఖచ్చితంగా రాఖీ పౌర్ణమి అంటే వెళ్తుంటారా? ఎట్లా వెళ్తున్నాం? ప్రతిసారి వెళ్తున్నాం, కానీ బస్ రావట్లే. ఎంతసేపు అయింది వెయిట్ చేసి? 2 అవర్స్ అవుతుంది. బస్ స్టాండ్లన్నీ ఎట్లా ఉన్నాయి? బాగా రష్ ఉంది. ఇంత రష్ ఎప్పుడు చూడలేదు నేను. ప్రస్తుతం బస్ స్టాండ్ల దగ్గర కావచ్చు, వీళ్ళంతా కూడా వచ్చినటువంటి ప్రయాణికులంతా కూడా రద్దీగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినటువంటి ప్రయాణికులు కావచ్చు, వాళ్ళందరితో ఎక్కడికి వెళ్తున్నారమ్మా మీరు? వరంగల్. ఎటు వెళ్తున్నారు? వరంగల్. ఎట్లా ఉంది బస్ స్టాండ్ ఇవాళ? రష్గా ఉంది. దేనికోసం వెళ్తున్నారు? రాఖీ కట్టడానికి తమ్మునికి. ఎవరి ఇయర్ వెళ్తారా? ఎట్లా ఉంది అంటే రాఖీ పండుగ సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకుంటారు? ఏమేమి చేస్తారు? ఇక్కడనే అయిపోతుంది సెలబ్రేషన్. సిటీ పోయే టైం కూడా ఉండదు. ఎందుకని? ఇంత రష్లో ఎప్పుడు పోదాం? లేట్ అవుతుంది కదా. కొంచెం ఇంకొన్ని ఎక్స్ట్రా బస్సెస్ ఉంటే బాగుండేది. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్ నుంచి వచ్చాను ఇప్పుడే. ఎక్కడికి? ఇక్కడికి అంబాలా. ఎట్లా ఉంది రాఖీ ఫెస్టివల్ని ఎట్లా చేసుకుంటారు? చాలా బాగా చేసుకుంటున్నాం, కానీ రష్ అయితే చాలా ఉంది బస్ స్టాండ్లలో అదంతా. అండ్ దీనికి తోడు ఇంకా టికెట్స్ ప్రైస్ కూడా పెరిగింది. అసలు బస్సెస్ లేవు హైదరాబాద్లో అయితే. ఉప్పల్లో ఎంతసేపు అయింది వెయిట్ చేయబడి? ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ దాకా వెయిట్ చేస్తాం అక్కడ బస్సెస్ కోసం. ఏదైనా బస్సు వస్తే బస్సులోకి ప్రయాణికులు ఎట్లా ఎక్కుతున్నారు? ఎంతమంది ఉంటున్నారు ఒక బస్సుకు? ఒక బస్కి మొత్తం ఎగబడిపోతున్నారు. అసలు ఫస్ట్ బస్సెస్ లేవు. అందరు పీపుల్ మొత్తం చాలా మంది ఉన్నారు. కొంచెం బస్సెస్ అనేది ఇంకెక్కువ పెట్టాల్సి ఉండే ఫెస్టివల్ టైంలో. రాఖీ పౌర్ణమి అంటే ఈ పండుగను ఎట్లా చేసుకుంటారు? మీరు ఏమేమి చేస్తుంటారు? మాకు బ్రదర్స్ లేరు. మా డాడీకే రాఖీ కడతాం. మీ డాడీకి ఎవ్రీ ఇయర్ వెళ్తావా? ఎవ్రీ ఇయర్. ఎట్లా ఉంది బస్ స్టాండ్? ఎట్లా ఉంది? ఫుల్ రష్ ఉంది. ప్రస్తుతం అయితే బస్ స్టాండ్లో ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంది. వచ్చే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టుగా కూడా ఆర్టీసీ కూడా సన్నద్ధమైంది. చెప్పండి, అంటే రాఖీ ఫెస్టివల్ సందర్భంగా ఎక్కువగా మహిళలే ప్రయాణం చేస్తుంటారు, వాళ్ళ పుట్టింటికి వెళ్తుంటారు కదా. ఎట్లా ఉంది ఈసారి రష్? ఎట్లా ఉంది లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే ఈసారి? V6 ప్రేక్షకులకు రాఖీ శుభాకాంక్షలు. ఈరోజు కూడా మాకు రాఖీ సందర్భంగా ట్రాఫిక్ బాగా ఉంది. నిన్నట్లో కూడా ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉండింది. ముఖ్యంగా మేము ఈ రాఖీ సందర్భంగా దాదాపు 538 బస్సులు ఎక్స్ట్రా బస్సులు ఆపరేట్ చేస్తూ ఉన్నాము. రోజుకి 1000 బస్సులు తిప్పుతూ మళ్ళీ ఎక్స్ట్రా ఎవ్రీడే 150 బస్సులు ఎక్స్ట్రా తిప్పడం జరుగుతూ ఉంది. మహిళా ప్రయాణికులు చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. డెఫినెట్గా వాళ్ళకి సహాయం చేయడానికి, వాళ్ళకి సమాచారాన్ని ఇవ్వడానికి అన్ని బస్ స్టాండ్లలో కూడా మేము సరిపడిన సంఖ్యలో మనుషులు పెట్టడం జరిగింది. సార్, అంటే రాఖీ పౌర్ణమి అంటే మహిళలు ఎక్కువ వెళ్తారు. ఈసారి మహాలక్ష్మి పథకం కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. మహిళా ప్రయాణికుల సంఖ్య ఎట్లా ఉంది? వాళ్ళకి తగ్గట్టుగా
బస్ సర్వీసులు ఏమైనా పెంచారా ఈ ఫెస్టివల్కు? ఈ రాఖీ పండుగ అంటేనే మహిళా ప్రయాణికులు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. ఇప్పుడు ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం కూడా అమల్లో ఉంది కాబట్టి చాలామంది ప్రయాణికులు మరి మహిళలు చాలామంది వస్తూ ఉన్నారు. వాళ్ళకు కావాల్సిన విధంగా బస్సుల సంఖ్య పెంచడం జరిగింది. ముఖ్యంగా ఎక్స్ప్రెస్ సర్వీసులు, పల్లె వెలుగు సర్వీసులు వాళ్ళ గురించి పెంచడం జరిగింది. అన్ని డిపో పరిధిలలో కూడా మాకు ఇప్పుడు అక్కడ ఆఫీసర్స్ ఉన్నారు. ఆఫీసర్స్తో పాటు ఆఫీస్ స్టాఫ్ అందరూ పెట్టడం జరిగింది. ఒక్కొక్క బస్ స్టాండ్లో కనీసము ఒక 20 మంది వరకు మహిళా ప్రయాణికులకు సమాచారం ఇవ్వడానికి పెట్టడం జరిగింది. అధికారులు అందరూ కూడా బస్ స్టాండ్లో ఉన్నారు. మహిళా ప్రయాణికులకు ఏంటంటే కావాల్సినంత పెద్ద సంఖ్యలో బస్సులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా మేము ప్రయాణ సౌకర్యం అందించగలుగుతాం. ఈసారి ఎన్ని సర్వీసులను వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చారు? మొత్తం ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 9 డిపోల పరిధిలో మొత్తం 9 డిపోల పరిధిలో దాదాపు మేము 550 బస్సులు ఎక్స్ట్రా ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది ఈ 3 రోజులకు. అంటే రోజుకి దాదాపు 100 నుంచి 150 బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. నిన్న కూడా మేము ఉప్పల్ నుండి ఇక్కడ వరంగల్ వైపు కానీ లేకపోతే ఉమ్మడి జిల్లా ఊర్లలోకి వెళ్ళే వాళ్ళందరికీ కూడా దాదాపు 100 బస్సులు ఎక్స్ట్రా ఆపరేట్ చేయడం జరిగింది. దాంతో 171 బస్సులు ఎక్స్ట్రా ఆపరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా సిటీ నుండి కూడా మరి సిటీ బస్సులు కూడా రావడం జరిగింది. కాబట్టి బస్సులో ప్రాబ్లం ఏం లేదు. ప్రయాణికులకు ఎంతమంది వచ్చినా కూడా బస్సులు ఇవ్వడానికి మేము వాళ్ళకు సౌకర్యం కలిగించడానికి సిద్ధంగా ఉన్నాము. మా ఎంప్లాయీస్ కూడా చాలామంది ముఖ్యమైన బస్ స్టేషన్లలో ఉన్నారు. వాళ్ళకు కావాల్సినటువంటి సమాచారం ఇవ్వడానికి వాళ్ళకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. మహిళలు మాకు మా యొక్క డ్రైవర్ కండక్టర్లు కొద్దిగా సహకరించి చక్కగా మా యొక్క సేవలను పొందాలని కోరుకుంటా ఉన్నాం. జనరల్గా కూడా రేపు కూడా హాలిడే ఉంది, సండే. ఇవాళ వెళ్ళిన వాళ్ళంతా కూడా మళ్ళీ తమ తమ గమ్యస్థానాలకు రేపు సాయంత్రం బయలుదేరే అవకాశం ఉంటుంది. వరంగల్ లాంటి సెంటర్ నుంచి హైదరాబాద్కు మండే రోజు కూడా ఐటీకి సెక్టార్లలో పనిచేసే వాళ్ళు కావచ్చు, రెగ్యులర్ ఎంప్లాయీస్కి సంబంధించిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? రేపటి నుంచి రిటర్న్ వెళ్ళే ప్రయాణికుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది కదా, దానికి తగ్గట్టుగా ఏమన్నా ప్లాన్ చేసుకున్నారా? డెఫినెట్గా అండి, రేపు సండే, రేపటి కొరకు మేము దాదాపు మళ్ళీ ఒక 150 బస్సులు ఎక్స్ట్రా ఆపరేషన్ ప్లాన్ చేశాము. దాంతోపాటు ముఖ్యంగా హైదరాబాద్ వెళ్ళే వాళ్ళ కొరకు రిజర్వేషన్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ప్రయాణికులకు విజ్ఞప్తి ఏంటంటే రిజర్వేషన్ మీరు చేసుకున్నట్లయితే మీ యొక్క ప్రయాణాన్ని మీరు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. మరి తొందరలో హడావిడి లేకుండా ఈజీగా రావచ్చు. కాబట్టి ఆ రిజర్వేషన్ ఫెసిలిటీస్ కూడా మీరు తప్పకుండా ఉపయోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాము. బస్ స్టాండ్కి వచ్చిన వాళ్ళని మేము తమ గమ్యస్థానం చేర్చడానికి కూడా పెద్ద సంఖ్యలో అదనపు బస్సులు మేము ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. రేపు మరియు మండే కూడా మేము ఇదే విధంగా ఎక్స్ట్రా బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఆర్టీసీకి సంబంధించి ఏ విధంగా వచ్చే ప్రయాణికులను రద్దీలో దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది. సేమ్ టైంలో బస్టాండ్ మొత్తం కూడా మహిళా ప్రయాణికులతోటే ఉంటుంది కాబట్టి మహిళా ప్రయాణికులకు సంబంధించిన వెళ్ళే సేఫ్టీ విషయంలో కూడా ఇటు పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. బస్టాండ్ మొత్తం కూడా సీసీ కెమెరాలతోటి ఏర్పాటు చేశారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఎప్పటికప్పుడు ఈ అబ్జర్వ్ చేయడం, తర్వాత ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపెడితే ఇమీడియట్లీ వాళ్ళను ప్రశ్నించడం కావచ్చు, లేదా పోలీస్ టీమ్స్కి సంబంధించినటువంటి టీమ్స్ కావచ్చు, ఇవన్నిటిని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా, రక్షాబంధన్ సందర్భంగా వచ్చే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అయితే హన్మకొండ ఆర్టీసీ బస్ స్టేషన్ దగ్గర భారీగా ఏర్పాట్లు చేశారు. వచ్చే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని ఈసారి అదనంగా 592 సర్వీసులను, బస్సులను కూడా అందుబాటులో ఉంచారు. అయితే రేపు హాలిడే, సండే కూడా, ఇవాళ ఫెస్టివల్, రేపు కూడా చాలామంది రిటర్న్ వెళ్ళే ప్రయాణికుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ ఎల్లుండి మండే రోజు కూడా ఈ రద్దీ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఈ 2 రోజులు కూడా ఇదే విధమైనటువంటి స్పెషల్ సర్వీసులను కూడా నడుపుతామనేది ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. అయితే బస్టాండ్లలో మాత్రం కొంత ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్ళడానికి బస్సుల కోసం అయితే గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రద్దీ చాలా ఎక్కువగా ఉండడంతో కొంత ఇబ్బంది పడుతున్నా ఎప్పటికప్పుడు బస్ సర్వీసులను వాళ్ళకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఆర్టీసీ అధికారులు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం అయితే హన్మకొండ కావచ్చు, వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి బస్టాండ్లలో ఉన్నటువంటి పరిస్థితి. జ్యోతి. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ.